గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ కేర్. ఈరోజు డాక్టర్స్ కేర్లో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటే ఏమిటి, అసలు ఆపరేషన్కి నార్మల్ సర్జరీకి లాప్రోస్కోప్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే అసలు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఏ ఏ సందర్భాల్లో చేయించుకుంటారు, ఇలాంటి వాటి గురించి మీరు లైవ్లో డాక్టర్ పర్వీజ్ గారు ఈరోజు లైవ్లో కలవటానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని లైవ్లో కలవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Afternoon. I am Dr. Parvez Ansari, a general and laparoscopic surgeon. I am working as a consultant general and laparoscopic surgeon at Win Hospital, Begumpet. ఈరోజు మనము లాప్రోస్కోపీ సంబంధించిన డీటెయిల్స్, లాప్రోస్కోపిక్ సర్జరీ ఎందుకు, లాప్రోస్కోపిక్ సర్జరీ ఎప్పుడు చేయాలి, ఏ కండిషన్స్లో చేయాలి, దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే సార్, మామూలుగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ ఏ ఏ సందర్భాల్లో అసలు చేస్తారు అంటే, మనకి మామూలు సర్జరీస్కి మనం వెళ్తూ ఉంటాము, అలాగే కాకుండా ఈ మధ్య కాలంలో లాప్రోస్కోపిక్ అని ఎక్కువగా వినపడుతోంది వర్డ్. అసలు ఏ సందర్భాల్లో ఎక్కువగా చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ కే లాప్రోస్కోపీ సర్జరీ ఏంది అండ్ ఇది ఎలా స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనకు లాప్రోటోమీ అని సర్జరీ ఉంటుండే. లాప్రోటోమీ అంటే కట్ చేసి సర్జరీ చేయడం, మన లోపల ఇన్సైడ్ ద అబ్డామిన్ మనం ఉన్న ఆర్గన్స్ దాని మీద సర్జరీ చేసేది లాప్రోటోమీ, కట్ చేసి ఓపెన్ చేసేది. లాప్రోస్కోపీ ఈజ్ ద సేమ్ థింగ్ విత్ స్కోప్. సో మనం పేగుల్లో పెద్ద కట్ చేయకుండా, అబ్డామిన్ కట్ చేయకుండా చిన్న రంధ్రాల ద్వారా స్మాల్ 5 mm to 10 mm ఇన్సిషన్స్తోని పోర్ట్ వేసి కెమెరా దానిలో వేసి దానిలో లోపల చూస్తాం. లోపల చూసిన తర్వాత వీల్ డూ ద సర్జరీ. ఎక్స్పెక్టివ్ సర్జరీ చేసేది సేమే ఉంటుంది. లాప్రోటోమీలో గ్యాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాము, లాప్రోస్కోపీలో గ్యాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాం, అపెండిక్స్ సర్జరీ చేస్తాము, అలానే గ్యాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాము. సో డిఫరెన్స్ మనకేంటంటే లాప్రోస్కోపీలో చిన్న రంధ్రాల ద్వారా పెద్ద కట్ ఉండదు. సో లాప్రోస్కోపీ ఈజ్ ఏ పేషెంట్ ఫ్రెండ్లీ సర్జరీ. పేషెంట్కి అన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పెద్ద కట్ ఉండదు. పెద్ద కట్ ఉండకపోతే హాస్పిటల్ స్టే తక్కువ అయిపోతుంది. కట్ ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న రంధ్రాల్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి అండ్ ఇమీడియట్గా డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాప్రోటోమీలో 4 to 5 days హాస్పిటల్ స్టే ఉంటుంది, ఇన్ హౌస్ స్టే ఉంటుంది. లాప్రోస్కోపీలో 2 days మ్యాక్సిమం. అండ్ లాప్రోటోమీ అయిన తర్వాత హోమ్ రెస్ట్ కూడా ఓ వారం 10 రోజులు హోమ్ రెస్ట్ ఉంటుంది. లాప్రోస్కోపీలో ఇమీడియట్లీ పేషెంట్ స్టార్ట్స్ వర్కింగ్ విత్ ఇన్ 2 to 3 days. సో దట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపీ. మామూలుగా మనం వినే పదాల్లో ఈ లాప్రోస్కోపిక్ అనేసరికి వినే పదాల్లో ARW అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ ARW అంటే ఏంటో చెప్పండి. ARW అంటే అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్. ఓకే. సో అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్స్ మనకు ఎప్పుడైతే అంటే పెద్ద సర్జరీ అయినప్పుడు, అబ్డామినల్ వాల్ డిస్టార్ట్ అయినప్పుడు, లేకపోతే పెద్ద హెర్నియాస్ ఉన్నప్పుడు, బిగ్ హెర్నియాస్ మనకు అబ్డామినల్ మస్కులేచర్, అనాటమికల్ నార్మల్ మస్కులేచర్ ఏది ఉంటుంది అది డిస్టర్బ్ అయిపోతుంది. సో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం లేయర్ బై లేయర్. సో మనకు అబ్డామినల్ వాల్స్లో లేయర్స్ ఉంటాయి, టిష్యూ లేయర్స్, ఫ్యాట్ లేయర్, దెన్ మజిల్ లేయర్స్. సో ఇవన్నీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్. మామూలుగా మనకి హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు, చాలా మటుకు ఒక ఏజ్లో వస్తాయి అనే ఒక అపోహ ఉంది. అలాగే తక్కువ ఏజ్లో వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో ఒబెసిటీ ప్రాబ్లం వల్ల కానివ్వండి, దీనివల్ల హెర్నియా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోయాయి. సో ఈ హెర్నియా ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవాళ్ళు ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ని తీసుకోవచ్చు అంటారా? ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా చెప్పండి. హెర్నియా ప్రాబ్లం కెన్ అక్కర్ అట్ ఎనీ ఏజ్, ఏ ఏజ్లో అయినా కావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ ఉంటాయి. హెర్నియా టైప్ మీద మనకు డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ పేషెంట్స్ మనకు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హెర్నియాలో వస్తున్నారు, స్మాల్ హెర్నియా ఉంది, పెద్ద డిఫెక్ట్ లేదు అండ్ విత్ అబ్స్ట్రక్షన్స్ లేవు, హెర్నియా ఒక కాంప్లికేషన్ అబ్స్ట్రక్షన్, ఆ అబ్స్ట్రక్షన్లో వస్తే లాప్రోస్కోపీ చేయడం కష్టమవుతుంది. సో లాప్రోస్కోపీ ఇనీషియల్ స్టేజెస్లో మనకు హెర్నియా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. హెర్నియా అంటే మనకు డిఫెక్ట్, మజిల్లో డిఫెక్ట్. త్రూ దట్ డిఫెక్ట్ మన మజిల్లో ఉన్న, మన కడుపులో ఉన్న, అబ్డామిన్లో ఉన్న ఆర్గన్స్ బయటికి ప్రొట్రూట్ అవుతుంటాయి. సో ఆ ప్రొట్రూడర్ని మనము రెడ్యూస్ చేస్తాం, రెడ్యూస్ చేసి ఉన్న డిఫెక్ట్ని క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేసి జాలి ఇస్తాం, మెస్ అంటాం. సో లాప్రోస్కోపీ హెర్నియా రిపేర్ ఈజ్
ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్. ఓకే. చిన్న దానిలో అయిపోతే పెద్ద కట్ ఉండవు, అండ్ మెస్ కూడా లోపల నుండి వేస్తాం. సో డ్రైన్ ట్యూబ్స్, అబ్డామినల్ డ్రైన్స్ అలాంటివి ఏమి ఉండవు, అండ్ రిటర్న్ టు నార్మల్ లైఫ్ ఈజీగా అయిపోతాయి. రికరెన్స్ ఛాన్సెస్ కూడా హెర్నియాలో చాలా తక్కువ అయిపోతాయి లాప్రోస్కోపీలో చేయించుకుంటే. సో మామూలుగా మనకి హెర్నియా ప్రాబ్లం ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది, అసలు ఆ పెయిన్ ఎలా మొదలవుతుంది, దీనికి సంబంధించి చెప్పండి. అంటే హెర్నియా ప్రాబ్లం రాగానే చాలామంది చాలా రిస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు కామన్గా. హెర్నియా అంటే అదేదో పెద్ద ఇది అని. సో నిజంగా చాలా రిస్క్ ఉంటుందా? హెర్నియా ప్రాబ్లం అసలు ఎలా బిగిన్ అవుతుంది, దాని గురించి చెప్పండి. హెర్నియా ప్రాబ్లం మనకు ఇనిషియలీ పేషెంట్ అబ్జర్వ్ చేస్తారు వాపుతోని. ఓకే. ఓకే, పెయిన్ విల్ బీ లేటెస్ట్ స్టేజ్, బట్ ఇనిషియల్ వాప్ కనపడుతుంది, విచ్ మెనీ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాపు అనగానే మనము మన అబ్డామినల్లో అంబ్లికస్ రీజన్ ఒకటి ఉంటుంది, అక్కడ హెర్నియా అవుతుంది. సో ఎక్కువ దగ్గినప్పుడు, లేకపోతే ఏమైనా స్ట్రెయిన్ చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు అక్కడ ఒక చిన్న బల్జ్ లాగా కనపడుతుంది, స్వెల్లింగ్. సో ఆ స్వెల్లింగ్ కొంచెం ప్రెస్ చేస్తే రెడ్యూస్ అయిపోతుంది. సో పీపుల్ టేక్ ఇది మామూలే అనుకుంటారు. అలానే ఇంగ్వైనల్ రీజన్లో ఇంగ్వైనల్ హెర్నియా ఉంటుంది, దేర్ థింక్ మామూలు వాపు వచ్చింది, మామూలు తగ్గిపోతుంటాయి. సో దాన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది పెరుగుతుంటుంది, దెన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, పేగులు బయట రావడం ఎక్కువ అయిపోతాయి. అట్ దట్ స్టేజ్ పేషెంట్ వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేస్తారు. సరే ఇలా అవుతుంది, మాకు నొప్పి వస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో వస్తే హెర్నియా ఈజ్ ఎ వెరీ సేఫ్ సర్జరీ, ఎక్కువ రిస్క్ ఉండదు. జస్ట్ సమ్టైమ్స్ వీ డూ యాజ్ ఎ డే కేర్ సర్జరీస్కి మార్నింగ్ చేస్తాం, సాయంత్రం కల్లా పంపించేస్తుంటాం, అండ్ మ్యాక్సిమం అంటే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. ఇది మనం డిలే చేసే కొద్దీ ఆ డిఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది, లోపల నుండి కంటెంట్స్, పేగుల కంటెంట్స్ బయటకు వస్తాయి, అట్కాయిస్తాయి. దాన్ని మెడికల్ దానిలో అబ్స్ట్రక్షన్ అంటాం. అబ్స్ట్రక్షన్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ వన్. సో ఆ స్టేజ్ దాకా రావద్దు. ఇనీషియల్గా వస్తే వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అండ్ రిస్క్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అబ్స్ట్రక్షన్లో హాస్పిటల్ స్టే ఎక్కువ అయిపోతుంది, ఆ రెడ్యూస్ చేయడం కొంచెం రిస్క్ అయిపోతుంది, అండ్ ఫ్యూచర్ రికరెన్స్ ఛాన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. హెర్నియా ఆపరేషన్ ఒకసారి అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక అపోహ ఉంది. నిజంగానే హెర్నియా ఫెయిల్ అవుతుందంటారా, సర్జరీస్ ఫెయిల్ అవుతున్నాయి అంటారా? యూ కాంట్ సే కే సర్జరీ ఫెయిల్ అవుతుంది. ఇట్స్ కే హెర్నియా సర్జరీలో రికరెన్స్ ఉంటాయి. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డిలేడ్ ప్రెజెంటేషన్, ఇట్ కుడ్ బి బికాస్ మనకు సర్జరీ అయిన తర్వాత ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, దానివల్ల అయితే. సర్జన్స్ సర్జరీ చేసిన తర్వాత ప్రికాషన్స్ చెప్తారు, చిన్న డిఫెక్ట్ ఉంది, జాలి పెట్టేసినాం, అంత బాగుంది, లాప్రోస్కోపీలో అయిపోయింది, నెక్స్ట్ డే మీరు నార్మల్ పనులు చేసుకోవచ్చు అంటాం. వెన్ వీ సే నార్మల్ మీన్స్ నార్మల్, వీ షుడెంట్ డూ ఎనీ ఎగ్జర్షనల్ యాక్టివిటీస్. ఎగ్జర్షనల్ యాక్టివిటీస్ అంటే మనం బాగా బరువులు ఎత్తడం, పని చేయడం, లేకపోతే బాగా స్ట్రెయినస్ యాక్టివిటీస్, జిమ్ చేయడం, అవన్నీ 3 months అవాయిడ్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ హెర్నియాలో వీ పుట్ ట్యాకర్స్, ఆ మెస్ ఉన్నది ప్లేస్లో ఉండడానికి ట్యాకర్స్ పెడతాం. ఆ ట్యాకర్స్ ఆర్ టెంపరీ. ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెస్ మనకు టిష్యూ ఇన్గ్రో అయ్యి ఆ మెస్ని పట్టుకుంటుంది. దానికి వీ హ్యావ్ టు గివ్ టైమ్. సో అట్లీస్ట్ 3 months వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వీ కెన్ డూ నార్మల్ యాక్టివిటీస్, మనకు ఏది అవసరం నార్మల్గా మనం చేసే ఇంట్లో పనులు, ఆఫీస్ వర్క్ అవన్నీ చేయొచ్చు. స్టెప్స్ ఎక్కడం ఇలాంటివి కూడా చేయొచ్చు. స్టెప్స్ ఎక్కడం, వీ కెన్ క్లైమ్ 2 to 3 stairs ఆఫ్ స్టెప్స్, అవి కూడా ఎక్కొచ్చు. బట్ హిట్టింగ్ ఆన్ జిమ్స్ ఆర్ డూయింగ్ హెవీ ఎక్సర్సైజెస్ ఆర్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, లేకపోతే చాలామందికి సర్జరీ అయిన తర్వాత బాగా ఎక్కువ క్రానిక్ కాఫ్ వస్తుంది, దగ్గు వస్తుంది, దానివల్ల కడుపు ప్రెషర్ పెరిగి ఆ మెస్ని డిస్టార్ట్ చేస్తుంది. ఆ మెస్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్లేస్, అండ్ టెంపరీ వీ కీప్ ఏ ట్యాకర్స్ ఆ మెస్ని పట్టుకోవడానికి. 3 monthsలో టిష్యూ ఏమైతే గ్రో అయ్యి లోపల బట్ గట్టిగా పట్టుకుంటుంది. ఆఫ్టర్ దట్ ద రికరెన్స్ ఛాన్సెస్ విల్ బి ఆల్మోస్ట్ 0. సో ఈ హెర్నియా కానివ్వండి, మామూలుగా కడుపులో మీరు అన్నట్టు ఇంతకుముందు అబ్డామినల్ పెయిన్స్ ఏ వచ్చినా కానివ్వండి, ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్కి వెళ్ళే ముందుగా అసలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? హెర్నియా క్లినికలీ చూస్తే వాపు వస్తుంది, అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు హెర్నియా ఉంది. అండ్ డయాగ్నోస్టిక్ ప్రకారంగా బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్, దాంతో మనకు తెలిసిపోతుంది
అల్ట్రాసౌండ్లో డిఫెక్ట్ ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్ ఆర్ 2 సెంటీమీటర్ వాట్ ఎవర్ డిఫెక్ట్ సైజ్ దొరుకుతుంది. ఆ డిఫెక్ట్లో నుండి కంటెంట్స్ ఏమి బయటికి వస్తున్నాయి, పేగులు బయటకు వస్తున్నాయి, లేకపోతే పేగులతో ఉన్న పాటు ఫ్యాట్ ఉంటాయి. సమ్ టైమ్స్ వి కాల్ ఇట్ యాజ్ ఓమెంటమ్, సమ్ టైమ్స్ ఆ ఓమెంటమే వస్తాయి, పేగులు రావు. సో దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ పేగులు వచ్చి అటకాయించినాయి అనుకోండి స్కాన్లో అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్, దెన్ ఇట్ బికమ్స్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవడం ఇంపార్టెంట్. లేదు పేగులు బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళిపోతున్నాయి, డిఫెక్టే ఉంది, సో వీ కెన్ వెయిట్ ఫర్ ఏ వీక్ ఆర్ 10 days ఆర్ మ్యాక్సిమం 1 month. ఓకే. సో మామూలుగా ఈ హెర్నియా ప్రాబ్లమ్స్కి చాలామంది సిటీ స్కాన్ అవసరం అని ఫీల్ అవుతూ ఉంటారు, సిటీ స్కాన్ తీయించుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఇజ్ ఇట్ నెసరీ అంటారా, అసలు సిటీ స్కాన్ అనేది తీయించుకోవాలంటారా? CT scan is an advanced investigation. First we will do with ultrasound. అల్ట్రాసౌండ్లో మనకు సరిగ్గా ఒపీనియన్ రావట్లేదు, పేగులు ఎంత వచ్చి అటకాయించినాయి, పేగులు వయబిలిటీ. సపోజ్ అల్ట్రాసౌండ్లో వీ విల్ కమ్ టు నో ఓకే పేగులు వచ్చి అటకాయించినాయి, పేగులు వయబిలిటీ అంటే దానిలో లైఫ్ ఉందా లేదా. వెన్ ఎవర్ సంథింగ్ కమ్స్ అండ్ గెట్ అబ్స్ట్రక్టెడ్, బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోతుంది. ఓకే, ఆ కాంప్రమైజ్ అయిపోయిన బ్లడ్ సప్లై బౌల్స్ మన పేగులు దేర్ ఆర్ వయబుల్ ఆర్ నాట్ వయబుల్, వాళ్ళు లైఫ్ ఉందా లేదా తెలుసుకోవడానికి వీ డూ ఏ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో మనకు తెలిస్తే స్ట్రాంగులేషన్ అయ్యింది, పేగులు పుచ్చిపోతున్నాయి లేవా, ఆ అడ్వాన్స్ స్టేజ్. సో వన్స్ అల్ట్రాసౌండ్ గివ్స్ అస్ ఏ ఇంప్రెషన్ కే లేదు అబ్స్ట్రక్షన్ ఉంది, దెన్ వీ విల్ గో విత్ సిటీ స్కాన్ అండ్ అబ్జర్వ్ కే స్ట్రాంగులేషన్ అయిందా లేదా అండ్ టు నో మోర్ అనాటమిక్. ఓకే. సో మనకి మామూలుగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనేసరికి ఈ మధ్య కాలంలో ఇంకొక పదం కూడా బాగా వినపడుతుంది, దట్ ఈస్ రోబోటిక్. రోబోటిక్ అనేది బాగా వినపడుతున్న పదం. ఏది బెటర్ అంటారు? అంటే రోబోటిక్ ఆపరేషన్ ఈజ్ ఓకేనా, రోబోటిక్ సర్జరీస్ బెటర్ అంటారా, లేదా లాప్రోస్కోపిక్ బెటర్ అంటారా? డిఫరెన్సెస్ చెప్పండి. డిఫరెన్సెస్ నేను చెప్పినట్టు ఫస్ట్ లాప్రోటమీ మనకు స్టార్ట్ అయింది. లాప్రోటమీ ఈజ్ బిగ్ కట్, దాని తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీ త్రూ స్మాల్ హోల్స్ వీ సెండ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ అండ్ వీ ఆపరేట్. అండ్ లాప్రోస్కోపీలో ఏంటంటే సర్జన్స్ హిమ్సెల్ఫ్ సెండ్ ద ఇన్స్ట్రుమెంట్, సర్జన్స్ ఆపరేట్ చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ ఎవల్యూషన్ వచ్చింది మనకు రోబోటిక్. రోబోటిక్లో ఏమైనా చేస్తారు, వీ హ్యావ్ ఏ రోబోట్ విచ్ హ్యావ్ ఆర్మ్స్, ఆ ఆర్మ్స్లో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వీ సెండ్ ఇన్ టు ద అబ్డామిన్ అండ్ సర్జన్ కౌన్సిల్లో కూర్చొని హీ మూవ్స్ ద ఆర్మ్స్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ లాప్రోస్కోపీ ఐ హ్యావ్ 2 arms ఓన్లీ. ఇప్పుడు మనకి అందుబాటులో ఉందంటారా డాక్టర్ ఇది రోబోటిక్? ఉన్నాయి, ఫ్యూ బిగ్ సెంటర్స్ దేర్ హ్యావ్ రోబోటిక్స్. సో వీఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్ అండ్ రోబోటిక్ సర్జరీస్ పెల్విక్ ఆర్గన్స్లో వేర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ స్పేస్ మనకు ఎక్కువ ఉండదు, ఆ డిఫికల్ట్ స్పేసెస్లో ఈజీగా ఆపరేట్ చేయడం అండ్ వితౌట్ ఇంజరింగ్ ఇంటర్నల్ ఆర్గన్స్, రోబోటిక్ హ్యాస్ ఎన్ అడ్వాంటేజ్. లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్కి సంబంధించి డిఫరెన్సెస్ ఏంటంటారు? ఏది బెటర్ తీసుకోవచ్చు యాజ్ ఏ మనం సర్జరీకి వెళ్ళే ముందు ఏది బెటర్ అంటారు? See, laparoscopic and robotic surgeries both gives the same results. మన ఇండియన్ సెటప్లో అండ్ ప్రజెంట్ కాస్ట్ వైజ్ laparoscopic surgery for easily accessible organs like gallbladder, appendix and spleen, small intestines, ఆ సర్జరీస్లో ఆర్ హెర్నియా సర్జరీస్లో laparoscopy still we can go ahead. అండ్ రోబోటిక్ సర్జరీస్ నౌ దట్ ఈస్ టేకింగ్, అది మనకు ఒక ఇంపార్టెన్స్ ప్లేస్ అయిపోతుంది. అది ఎక్కడ మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే లోవర్ ఆర్గన్స్ లైక్ పెల్విక్ లోవర్ ఆర్గన్స్, యూట్రస్ ఉంది, మన లోవర్ సెగ్మెంట్ ఆఫ్ లార్జ్ బౌల్ లైక్ సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్, ఆ సర్జరీస్ చేసేటప్పుడు రోబోటిక్ ఈజ్ హ్యావింగ్ ఎ అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ మనం ఈజీగా యాక్సెసిబుల్ కావచ్చు and without injuring the main organ surrounding, because cavity చిన్నగా ఉంటుంది, సో స్పేస్ తక్కువ ఉంటుంది, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయవచ్చు రోబోటిక్ సర్జరీలో. బట్ కమింగ్ టు రోబోటిక్ సర్జరీ స్టిల్ ఇట్స్ నాట్ దట్ కాస్ట్ ఫ్రెండ్లీ, సో కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో నౌ ఆల్సో వీఆర్ డూయింగ్ లోవర్ అబ్డామినల్ సర్జరీస్, పెల్విక్ సర్జరీస్ విత్ లాప్రోస్కోపీ. బట్ యాజ్ దిస్ కాస్ట్ వేరియేషన్ తగ్గే కొద్దీ రోబోటిక్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను డాక్టర్, అంటే యాజ్ ఎ పేషెంట్గా
కాస్ట్ ఎలా ఉంటుందంటారు? మామూలుగా లాప్రోస్కోపిక్ అనేసరికి అందరూ భయపడిపోతూ ఉంటారు, ఎంతో కాస్ట్ ఉంటుంది అని. సో నార్మల్ సర్జరీకి అండ్ ఈ లాప్రోస్కోపిక్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుందంట? యూజువల్లీ నార్మల్ సర్జరీస్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్కి ఎక్కువ కాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ హోల్ కాస్ట్ ఫ్రమ్ అడ్మిషన్ టు రికవరీ, బోత్ సర్జరీస్కి సేమ్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే వీ టేక్ ద నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ విచ్ ఇస్ లాస్ట్ బై లాప్రోటమీ అంటే ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏమవుతుంది, మనకు హాస్పిటల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 5-6 days హోమ్ రెస్ట్, దాని తర్వాత వర్క్ రెస్ట్, అవన్నీ కలుపుకొని ద లాస్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, ఇఫ్ వీ క్యాల్కులేట్ ఆల్ దోస్ థింగ్స్, దెన్ లాప్రోస్కోపీ అండ్ లాప్రోటమీ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. మనకు హాస్పిటల్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ హాస్పిటల్ తర్వాత అయ్యే కాస్ట్ వీ డజంట్ ఇంక్లూడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ సర్జరీ, విచ్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్. If I am not working for 5 days, then I am not earning, I am losing. That comes into the cost. So laparoscopic surgery చేయించుకొని we are going back to the work, and so cost recovery అయిపోయింది. And advantage laparoscopyలో ఏమైంది, we doesn't have a big cut, infection chances తగ్గినాయి. These are all added advantages. So cost wise maybe 5-10% difference రావచ్చు overall చూస్తే, but advantages we are not having cuts, no infection, and females look cuts, cosmetic thing. So all those considering both laparoscopy and open surgeries comes almost same. సో ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ మామూలుగా ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు సర్జరీ టైంలో? ఎస్పెషల్లీ సర్జరీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు కానివ్వండి, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటారు? Diabetic patients and surgeries are goes together. ఎందుకంటే we operate any patient, we first check his sugars levels. షుగర్స్ లెవెల్ నార్మల్ ఉన్నాయా లేవా, ఇంతకుముందు షుగర్ ఉండేనా లేదా. సో అవి మేము ఎందుకు ఎంఫసైజ్ చేస్తామంటే ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ద సర్జరీ డిపెండ్స్ ఆన్ ద షుగర్ స్టేటస్. షుగర్ స్టేటస్ బాగుంది, వెదర్ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ ఆర్ ఎనీ అదర్ సర్జరీ, రిజల్ట్స్ బాగుంటాయి, పేషెంట్కి వూండ్ హీలింగ్ మంచిగా అవుతుంది. సో వీ సే కే డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి, అండ్ సపోజ్ ఇట్స్ నాట్ కంట్రోల్ దెన్ వీ వెయిట్ ఫర్ 3-4 days, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాం, ఐదర్ బై మెడిసిన్స్ ఆర్ ఆల్టరింగ్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ చేయడం పేషెంట్కి వీ అడ్వైస్కే స్మాల్ మీల్స్ రెగ్యులర్ టైంలో తీసుకోవాలి, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ సమ్ జాగింగ్ టైప్ ఫిజికల్ యాక్టివిటీస్ తీసుకోవాలి. సో మామూలుగా ఈ ఆఫ్టర్ సర్జరీ, ముఖ్యంగా మనం ఈరోజు హెర్నియా గురించి ఎక్కువగా డిస్కస్ చేసాం కాబట్టి, ఈ హెర్నియా పేషెంట్స్ ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? స్పెసిఫిక్గా డైట్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు. We advise patients to take initial 3-4 days small quantities, more number of times, so that they require quantity కూడా వెళ్తుంది అండ్ కడుపు మీద అంత స్ట్రెయిన్ కూడా కాదు. అండ్ we advise them to take a high fiber diet. హెర్నియా పేషెంట్స్లో హై ఫైబర్ డైట్ ఈస్ రికమెండెడ్ బికాజ్ పేషెంట్స్ స్ట్రెయిన్ చేయొద్దు మోషన్ వెళ్ళేటప్పుడు. సో ఫైబర్ డైట్ ఎక్కువ ఉంటే స్ట్రెయినింగ్ ఎక్కువ ఉండదు, సో మోషన్ సరిగ్గా పాస్ అవుతాయి అండ్ కడుపు ప్రెషర్ రాదు. సో మనం వేసే మెస్ అక్కడ దాని మీద కూడా స్ట్రెస్ రాదు. అండ్ నార్మలీ హై క్యాలరిక్ ప్రోటీన్ డైట్ రికమెండ్ చేస్తాం, సో దట్ వూండ్ హీలింగ్ తొందరగా అవుతుంది. సో మనం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మనకి ఈ ఎనీ సర్జరీ అంటే మామూలుగా 24 hours కడుపులో నొప్పి అని బాధపడే వాళ్ళకి ఇలాంటి వాటికి కూడా మనం వెళ్ళొచ్చు అంటారా? ఐ మీన్ ఓకే. See, previously we used to say 24 hours surgery is appendix surgery. Yes. So now also appendix surgery we can approach doctor early stages లో లాప్రోస్కోపీలో అయిపోతుంది, పెద్దగా డ్యామేజ్ ఏం కాదు, అండ్ ఇన్ఫెక్షన్ కూడా లిమిటెడ్ ఉంటుంది. అండ్ అపెండిక్స్ కామన్ కాంప్లికేషన్ బర్స్ట్ అయ్యే కాంప్లికేషన్. సో బర్స్ట్ అయ్యే ముందర మనం అపెండిక్స్ లాప్రోస్కోపీ చేయించుకుంటే నెక్స్ట్ డే వీ కెన్ స్టార్ట్ ఆన్ ఫీడ్స్ అండ్ ద అదర్ నెక్స్ట్ డే వీ కెన్ సెండ్ హోమ్ ఆల్సో. సో అపెండిక్స్ సర్జరీ అంత ఈజీగా లాప్రోస్కోపీలో అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఈస్ కే వెన్ టు అప్రోచ్ ద డాక్టర్, ద early approach, early diagnosis, then laparoscopic surgery, patient will have all advantages.
మామూలుగా ఫైనల్గా చెప్పండి డాక్టర్ గారు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని అందరూ అంటే నార్మల్ పీపుల్ కూడా నమ్మచ్చు అంటారా? ఎస్, ఇంతకుముందే నేను చెప్పినాకే పీపుల్ షుడ్ సేకే లాప్రోస్కోపిక్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు. నో, మనం మామూలు ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీ సర్జరీకి డిఫరెన్స్ 5 to 10% వస్తుంది. అండ్ హెర్నియాలో ఎస్ కొంచెం ఎక్కువ ఎందుకు అయిపోతుంది అంటే మెస్ జాలి ఏమి వేస్తాము అది డిఫరెంట్ ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ఆ జాలి వేసేది మన పేగులకి లోపల ఇంటెస్టైన్స్కి ఏం టచ్ కాదు, ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ ద మజిల్స్. లాప్రోస్కోపీలో ఏమవుతుందంటే జాలి అండ్ ఇంటెస్టైనల్ కంటెంట్స్ కెన్ కమ్ క్లోజ్ టుగెదర్, కాంటాక్ట్లో ఉంటాయి. సో అబ్డామినల్ సర్జరీస్లో లాప్రోస్కోపీలో వేసే మెస్ ఈజ్ కాస్ట్లీ మెస్ బికాస్ ఇట్స్ ఎ డెలికేట్ మెస్. మెస్ షుడ్ నాట్ ఇంజూర్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ ఇంటెస్టైన్స్ ఆర్ బౌల్ లూబ్స్ ఆర్ లివర్. అది కొంచెం కాస్ట్లీ సఫిస్టికేటెడ్ మెస్ ఉంటుంది. అది ఎవరికైనా వీ హ్యావ్ టు టేక్ దట్ మెస్ ఓన్లీ. వీ కాంట్ సేకే లేదు మీకు వేరే మెస్ ఇస్తాం, బికాస్ దట్ మెస్ షుడ్ బి కంపాక్టబుల్ అండ్ ఇట్ షుడ్ నాట్ ఇంజూర్ మన పేగుల్ని డ్యామేజ్ చేయొద్దు. అదే ఓపెన్లో వేసే సర్జరీ ఈ మెస్ పేగులకి ఏం టచ్ కాదు, పేగుల్ మజిల్స్ పైన ఉంటుంది. సో ఆ మెస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. యూ కెన్ సేకే ఓపెన్ ద బెస్ట్ మెస్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 5,000 to 6,000. లాప్రోస్కోపిక్ మెస్ గో ఎనీవేర్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 30,000-35,000. సో అక్కడ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదర్వైజ్ లాప్రోస్కోపీ అండ్ ఓపెన్ సర్జరీస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు లాప్రోస్కోపిక్ గురించి అలాగే హెర్నియా ప్రాబ్లమ్స్ గురించి ఎవరు ఎదుర్కొంటున్నారు, వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి హెర్నియా ప్రాబ్లమ్స్ అనేది చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి డాక్టర్స్ కేర్. రేపటి డాక్టర్స్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.